తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మీరెళ్లేదారిలో ఎవరైనా రోడ్డు ప్రమాద బారిన పడితే మనకెందుకులే అని వదిలేస్తున్నారా? చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారా? మీరు అలా చేస్తే ఓ లక్కీ స్కీమ్ ను మిస్ అయినట్లే. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని కాపాడితే పుణ్యంతో పాటు మీకు అదృష్టం కూడా కలిసొస్తుంది. ఇందుకు ఆ అదృష్టం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇది చూడండి. రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడానికి చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. బాధితులను కాపాడాలని చూస్తే పోలీసులు కేసులంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతలా అవుతుందని వెనకాడుతూ ఉంటారు. అంబులెన్స్కు పోలీసులకు ఫోన్ చేసి తమ బాధ్యత ఇంతేనని అనుకుంటారు. అంబులెన్స్ వచ్చే వరకు చూస్తూ నిలబడతారే తప్ప దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకు ఎవ్వరు ముందుకు రారు. ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లో మనం చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయితే ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలిస్తే కేసుల భయం అందరి మదిలో వెంటాడుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడితే 25,000 రూపాయలు బహుమతిని ఇచ్చేందుకు గుడ్ సమారిటన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోతున్న వారిలో చాలా మంది సకాలంలో వైద్య సేవలు అందితే బతికేవారని వైద్యులు చెప్తూ ఉన్నారు. రక్తమోడుతున్న బాధితులను సాధ్యమైనంత వేగంగా ఆసుపత్రులకు తీసుకురావాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో ప్రతి క్షణం విలువైందేనని, అంబులెన్స్ వచ్చేలోగా బాధితులు ప్రాణం పోయే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల కిందట గుడ్ సమారిటన్ పథకం తీసుకొచ్చింది. క్షతగాత్రులను తక్షణం ఆసుపత్రులకు తరలించి వారి ప్రాణాలు నిలబడేలా చేస్తే 5,000 రూపాయల ప్రోత్సాహకం అందించేది. బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన వారికి కేసుల భయం లేకుండా చర్యలు తీసుకుంది. తాజాగా ఈ బహుమతిని 25,000కు పెంచింది. ఎక్కువ మందిని కాపాడితే 1,00,000 వరకు అందుకోవచ్చని చెప్తున్నారు. ఇక ఈ బహుమతి అందుకోవాలంటే ఇలా చెయ్యాలి. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లాక స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. ప్రమాద వివరాలు, బాధితులను కాపాడిన వారి వివరాలతో పోలీసులు అధికార లేఖ అందిస్తారు. ఈ లేఖకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, ఆసుపత్రి ధృవీకరణ పత్రాలను జత చేసి మండల తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. రవాణా, రెవెన్యూ, పోలీస్, జాతీయ రహదారుల సంస్థ, వైద్య శాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సమారిటన్ గుర్తించి నగదు ప్రోత్సాహానికి ఎంపిక చేస్తుంది. ఇక గుడ్ సమారిటన్ పథకం వల్ల రోజురోజుకు సాయం చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందని కేంద్రం తెలిపింది.